అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజున ప్రజలందరూ ఘనంగా వేడుకలు జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపుతో ఇంటి ముందు ముగ్గులు వేసి దీపాలు వెలిగించాలని బీజేపీ జాతీయ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ తనకు కూడా రామాలయ ట్రస్ట్ ద్వారా ఆహ్వానం అందినట్లు తెలిపారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో రాముని ప్రతిష్ఠ కార్యక్రమం దగ్గరుండి చూసే భాగ్యం కలిగిందన్నారు. పాలమూరు ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నానని ఆయన తెలిపారు. 22న పాలమూరు ప్రజలంతా లైవ్ ద్వారా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. దేశ అభ్యున్నతి కోసం ప్రతి నిమిషం ప్రధాని మోదీ తపన పడుతుంటారని, ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తున్న నాయకుడు మోదీ అని కొనియాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా, ఏడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ గల్లీలో చూసినా జై శ్రీరామ్ తప్ప వేరే ఎవ్వరికి కూడా వేరే ఆలోచన లేని సంగతి మనందరం కూడా చూస్తాం. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మన రాముడు, మన అయోధ్య రాముడు, మనని పరిపాలించిన రాముడు, ఒక రామరాజ్యం ఇచ్చిన రాముడు సీతా సమేతంగా, లక్ష్మణ్ గారి సమేతంగా, హనుమంతుని సమేతంగా 22వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:20 అభిజిత్ లగ్నానికి ఏదైతున్నదో వారు మళ్ళీ ఒక్కసారి అయోధ్యలో ప్రవేశిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు నమ్ముతున్న సంగతి. ఆ పుణ్యస్థలానికి 22వ తారీఖు నాడు ఆ ప్రతిష్టను చూడటానికి, ప్రాణ ప్రతిష్టను చూడటానికి భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మందిని ఆహ్వానించడం జరిగింది.